Hey everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో అయితే కిడ్స్ హాలిడేస్కి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు చాలా రకాల సెంటెన్సెస్ని యూస్ చేస్తూ ఉంటారు కదా. సో వాటన్నింటినీ క్లియర్గా ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మర్చిపోకుండా మన ఇంగ్లీష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అయితే 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ చింపడం. చింపడం అనే పదాన్ని మనం ఇంగ్లీష్లో టియరింగ్ అని చెప్తాం. టు టేర్ అంటే చింపడం లేదా చింపడానికి అని. నౌ ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ అక్కడ నేల జారుతోంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ద ఫ్లోర్ ఈజ్ స్లిపరీ దేర్ ఈ విధంగా చెప్తాం. స్లిపరీ అంటే జారడం అని. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం ఉండబోయే 2 క్వశ్చన్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఈ పిక్చర్లో కనిపిస్తున్నది మీ అందరికీ తెలిసే ఉంటుంది, తాటికాయ లేదా తాటి పండు. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? What do we call this in English? Let me know in the comments. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. అదేంటంటే నువ్వు చెప్పింది ఎవరూ వినలేదు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడూ కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఈజ్ సెలవులకి ఎక్కడికి వెళ్తున్నావు? ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వేర్ ఆర్ యూ గోయింగ్ ఫర్ ది హాలిడేస్, వేర్ ఆర్ యూ గోయింగ్ ఫర్ ది హాలిడేస్ ఆర్ ఫర్ దిస్ హాలిడేస్ ఈ విధంగా అడుగుతాం. దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూసేద్దాం. ఐ థింక్ యూ హ్యావ్ ఆల్మోస్ట్ 2 weeks ఆఫ్ హాలిడేస్. ఐ థింక్ యూ హ్యావ్ ఆల్మోస్ట్ 2 weeks ఆఫ్ హాలిడేస్ అంటే నీకు దాదాపుగా 2 వారాల పాటు సెలవులున్నాయని నేను అనుకుంటున్నాను అని. Another example is, you have more holidays and what do you want to do on those holidays? You have more holidays and what do you want to do on those holidays? అంటే నీకు చాలా సెలవులు ఉన్నాయి లేదా నీకు చాలా సెలవులు వచ్చాయి, నువ్వు ఆ హాలిడేస్లో ఏం చేద్దామని అనుకుంటున్నావు అని. What do you want to do అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ సెలవులు అయ్యాక ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఆఫ్టర్ ద హాలిడేస్ యూ హ్యావ్ ఎగ్జామ్స్. ఆఫ్టర్ ద హాలిడేస్ యూ హ్యావ్ ఎగ్జామ్స్ ఈ విధంగా చెప్తాం. ఆఫ్టర్ ద హాలిడేస్ అంటే హాలిడేస్ తర్వాత అని. ఈ సెంటెన్స్కి రిలేటెడ్ సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ యూ షుడ్ నాట్ ఓన్లీ ప్లే ఆన్ హాలిడేస్ బట్ ఆల్సో స్టడీ. యూ షుడ్ నాట్ ఓన్లీ ప్లే ఆన్ హాలిడేస్ బట్ యూ ఆల్సో స్టడీ అంటే నువ్వు హాలిడేస్లో లేదా నీ సెలవుల్లో ఆడటం మాత్రమే కాకుండా చదవాలి కూడా అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ దిస్ టైమ్ యూ షుడ్ నాట్ ఫెయిల్ ఈవెన్ ఇన్ అ సింగిల్ సబ్జెక్ట్. దిస్ టైమ్ యూ షుడ్ నాట్ ఫెయిల్ ఈవెన్ ఇన్ అ సింగిల్ సబ్జెక్ట్ అంటే నువ్వు ఈసారి ఒక్క సబ్జెక్ట్లో కూడా ఫెయిల్ అవ్వకూడదు అని. యూ షుడ్ నాట్ ఫెయిల్ అంటే నువ్వు ఫెయిల్ అవ్వకూడదు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ రోజు 1 గంట చదువు లేదా ప్రతిరోజు 1 గంట చదువు. ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ స్టడీ ఫర్ అన్ అవర్ ఎవ్రీ డే. యూ స్టడీ ఫర్ అన్ అవర్ ఎవ్రీ డే ఈ విధంగా చెప్తాం. ఫర్ అన్ అవర్ అంటే 1 గంట పాటు అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ ఈజ్ యూ క్యాన్ ప్లే ఫర్ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ బట్ యూ మస్ట్ స్టడీ ఫర్ 1 hour. You can play for as long as you want, but you must study for 1 hour. అంటే నువ్వు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకో, కానీ నువ్వు మాత్రం 1 గంట పాటు ఖచ్చితంగా లేదా 1 గంట పాటు ఖచ్చితంగా చదవాల్సిందే అని. Now the second example is, you failed last time because you didn't listen to what I said. You failed last time because you didn't listen to what I said. అంటే నువ్వు నేను చెప్పింది వినకపోవడం వల్లే లాస్ట్ టైం లేదా కిందటిసారి ఫెయిల్ అయ్యావు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ ఎందుకు ఇలా తిట్టుకుంటున్నారు.
స్కూల్ లేకుండా ఇంట్లో ఇద్దరు కిడ్స్ ఉన్నప్పుడు ఇదే జరుగుతూ ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ ఇన్సల్టింగ్ ఈచ్ అదర్ లైక్ దిస్, వై ఆర్ యూ ఇన్సల్టింగ్ ఈచ్ అదర్ లైక్ దిస్ ఈ విధంగా అడుగుతాం. ఇదే సెంటెన్స్ని వై ఆర్ యూ స్కోల్డింగ్ ఈచ్ అదర్ లైక్ దిస్ ఇలా కూడా అడగొచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూసేద్దాం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్కూల్ యూ డూ ఆల్ ద క్రేజీ థింగ్స్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్కూల్ యూ డూ ఆల్ ద క్రేజీ థింగ్స్ అంటే నీకు లేదా మీకు స్కూల్ లేకపోయినట్లయితే మీరు అన్ని పిచ్చి పనులే చేస్తారు లేదా నువ్వు అన్ని పిచ్చి పనులే చేస్తావు అని. క్రేజీ థింగ్స్ అంటే పిచ్చి పనులు అని. Now the example number 2 is does anyone play with clay? Does anyone play with clay? అంటే ఎవరైనా మట్టితో ఆడుకుంటారా అని. Does anyone play అంటే ఎవరైనా ఆడతారా అని. Sentence number 5 is నువ్వు ఏడిస్తే మళ్ళీ కొడతాను ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ క్రై ఐ విల్ బీట్ యూ అగైన్ ఆర్ ఇఫ్ యూ క్రై ఐ విల్ హిట్ యూ అగైన్ ఈ విధంగా చెప్తాం. Now the first example is you have annoyed me so much since morning and now if you cry again I will beat you again. Or you have annoyed me so much since morning and now if you cry again I will hit you again. అంటే నువ్వు నన్ను ఉదయం నుంచి చాలా విసిగించావు, ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏడ్చినట్లయితే నేను నిన్ను మళ్ళీ కొడతాను అని. Since morning అంటే ఉదయం నుండి అని. Now the second example is you are more used to crying at everything. You are more used to crying at everything. అంటే నువ్వు ప్రతిదానికి ఏడవటానికి బాగా లేదా చాలా ఎక్కువగా అలవాటు పడిపోయావు అని. సెంటెన్స్ నెంబర్ 6 is ఇంకెంతసేపు నిద్రపోతావు ఇలా కూడా అడుగుతూనే ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో హౌ మచ్ లాంగర్ విల్ యూ స్లీప్, హౌ మచ్ లాంగర్ విల్ యూ స్లీప్ ఈ విధంగా అడుగుతాం. దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు చూద్దాం. లర్న్ టు రైడ్ అ బైసికిల్ దీస్ హాలిడేస్, లర్న్ టు రైడ్ అ బైసైకిల్ దీస్ హాలిడేస్ అంటే నువ్వు ఈ హాలిడేస్లో సైకిల్ నడపడం లేదా సైకిల్ తొక్కడం నేర్చుకో అని. రైడింగ్ అ బైసైకిల్ అంటే సైకిల్ తొక్కడం అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ సైక్లింగ్ ఎవ్రీ డే ఇస్ అ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ యూ ఆర్ cycling every day is a good exercise for you and to your body అంటే ప్రతిరోజు సైకిల్ తొక్కడం అనేది నీకు ఒక మంచి ఎక్సర్సైజ్ అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ స్నానం చేయకుండా ఏం చేస్తావు. పిల్లలు ఎప్పుడైనా స్నానం చేయను అని చెప్పినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ డూ యూ డూ వితౌట్ షవరింగ్, వాట్ డూ యూ డూ వితౌట్ షవరింగ్ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని what do you do without taking a bath ఇలా కూడా చెప్పచ్చు. వితౌట్ షవరింగ్ అంటే స్నానం లేకుండా లేదా స్నానం చేయకుండా అని. Now the first example is how do you come out without showering, how do you come out without showering అంటే నువ్వు స్నానం చేయకుండా బయటికి ఎలా వస్తావు అని. దీనికి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్ని ఇప్పుడు చూద్దాం. ఇఫ్ యూ డోంట్ బాత్ లైక్ దిస్ everyone will call you dirty, if you don't bath like this everyone will call you dirty అంటే నువ్వు గనక ఇలాగే స్నానం చేయకుండా ఉన్నట్లయితే అందరూ నిన్ను మురికివాడు లేదా మురికి అని అంటారు అని. Now the last sentence is మెట్ల మీద పరిగెత్తకు. ఇదైతే పిల్లలకి చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ రన్ అప్ ద స్టేర్స్, డోంట్ రన్ అప్ ద స్టేర్స్ ఈ విధంగా చెప్తాం. రన్నింగ్ అప్ ద స్టేర్స్ అంటే మెట్ల మీద పరిగెత్తుకుంటూ ఎక్కడం అని. Now the first example is if you fall on the stairs you will be hit very hard, if you fall on the stairs you will be hit very hard అంటే నువ్వు గనక మెట్ల మీద పడిపోయినట్లయితే నీకు దెబ్బ చాలా గట్టిగా తగులుతుంది అని. వెరీ హార్డ్ అంటే చాలా గట్టిగా అని. Now the second example is so don't run up the stairs and come slowly as I say, so don't run up the stairs and come slowly as I say అంటే కాబట్టి నువ్వు మెట్ల మీద పరిగెత్తకుండా నేను చెప్పినట్లు నెమ్మదిగా లేదా నిదానంగా రా అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్.